ఈ ట్రైన్ చూసారా ఎంత ఖాళీగా ఉందో. మేము ఊరు వెళ్తున్నామండి. అది కూడా ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి, అటునుండి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా ఊరు వెళ్ళడం, అందులో పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం అంటే ఆ మాత్రం ఉంటుంది కదండి. మేమైతే అంత ఎర్లీగా వెళ్ళిపోయాము. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మేమైతే హైదరాబాద్ వెళ్తున్నామండి. మా హస్బెండ్ ఏమో ఇంకా మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చారు. యాక్చువల్గా అయితే సమ్మర్లో అందరం కలిసే వెళ్దాం అనుకున్నామండి. కానీ ఏప్రిల్లో మా కోడలు మ్యారేజ్ ఉండడం వల్ల తనైతే అప్పుడే లీవ్ పెట్టారు. ఇంకా మేము మ్యారేజ్కి వెళ్ళాం కదా, ఇప్పుడు తనకి లీవ్ దొరకడం అంత పాసిబుల్ కాదు. అందువల్ల సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా మేమే వెళ్తున్నాము. ఇంకా ట్రైన్ అయితే వచ్చింది. మేమైతే చాలా ఎర్లీగా వెళ్ళిపోయాము. ఇంకా ఊరు వెళ్ళడం అంటే ఆ మాత్రం ఉంటుంది కదండి. ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. మేము వెళ్దాం అనుకుంటున్నాం కానీ అసలు వీలవ్వట్లేదండి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మా చెల్లి వాళ్ళ అమ్మాయి అండి, మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా తన బుక్స్ అవన్నీ తీసి చూపిస్తుంది మేము వెళ్ళగానే. ఇంక ఇక్కడ మా చెల్లి వాళ్ళ అబ్బాయి వాడి బొమ్మలన్నీ తీసుకొచ్చి చూపిస్తున్నారు. వాడైతే ఆ షేప్స్ అన్నీ కరెక్ట్గా చెప్తున్నాడండి, సర్కిల్ అని అవన్నీ. ఇక్కడ వీడి గురించి అయితే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పాలండి. వీడైతే ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వలేదు కానీ ట్యూషన్ మాత్రం వెళ్తున్నాడండి. ఏబీసీలు అవి చదువుతున్నాడు, రాస్తున్నాడు. వీడికి కొంచెం సిగ్గు ఎక్కువ, చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడో. ఇక్కడైతే అక్క చెల్లెలు చిట్చాట్ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇంకా మేము వెళ్ళి అయితే అందరం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా ఆ తర్వాత అయితే మా చెల్లి లంచ్ ప్రిపేర్ చేసిందండి. ఆ రోజు సండే ఇంకా స్పెషల్గా బగారా రైస్, చికెన్ కర్రీ చేసిందండి. ఇక్కడైతే మా 3 monkeys, అదే అండి మా 3 అమ్మాయిలు కూర్చొని తింటున్నారు. ఇంకా దీనికి కాంబినేషన్గా పెరుగు రైతా కూడా చేసింది. ఇంకా మా పిల్లలు తిన్న తర్వాత మేము తినడం స్టార్ట్ చేసామండి. మా పిల్లలు అయితే ఆగట్లేదండి మేము తినే వరకు. ఎందుకంటే మా మరిది అయితే ముంజలు తీసుకొచ్చాడండి. మా చిన్న అమ్మాయికి మా చెల్లి వాళ్ళ అమ్మాయికి అయితే చాలా ఇష్టము. ఇంకా అవి ఎప్పుడు తీసిస్తామని వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే మా చెల్లి వాళ్ళ అమ్మాయి తను తినదు. ఇంకా మా పిల్లల్ని చూసి ఆ రోజు తినింది. ఇంకా వీళ్ళు వెయిట్ చేసేది రానే వచ్చిందండి. ఇంకా ముంజలైతే ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడైతే హైదరాబాద్లో 100కి 10 ఇచ్చారండి. ఇవైతే 3 ప్యాకెట్స్ 300 అంట. మాకు వైజాగ్లో అయితే మొన్న మా హస్బెండ్ తెచ్చారు. నేను పెద్దగా వీడియో ఏం తీయలేదు. తినేసాము. 60 రూపీస్కి డజన్ ఇచ్చారండి. ఇక్కడేమో 10 రూపీస్కి ఒకటి పడింది, 100 రూపీస్కి 10 ఇచ్చారు. అసలు ఇక్కడ మేము కవర్ ఓపెన్ చేసి ఆ ముంజల్ని బయటకు తీసే వరకు కూడా ఆగట్లేదండి. మేము వాటి పైన ఉన్న పొట్టు తీయడమే లేటండి, వాళ్ళు తినేస్తున్నారు. యాక్చువల్గా అయితే పొట్టుతో తింటే చాలా మంచిదంటారు కానీ నేను కూడా పొట్టుతో తిననండి. ఇంకా మా పిల్లలు కూడా అసలు తినరు పొట్టుతో. అందువల్ల పైన పొట్టు అయితే తీస్తున్నాము. మేము పొట్టు తీయడం చాలా లేట్ అవుతుంది, వాళ్ళు మాత్రం చాలా ఈజీగా తినేస్తున్నారు. చాలా లేతగా బాగున్నాయండి, చాలా ఫ్రెష్గా స్వీట్గా చాలా బాగున్నాయి. మా స్మరణి పాపకైతే అన్నం తినమంటే తినదు కానీ ఇలాంటివి తినమంటే చూడండి ఎంత ఆనందంగా తింటుందో. మా చెర్రి బాబు ఏమో తినట్లేదండి, అదే మా చెల్లి వాళ్ళ అబ్బాయి. వాడికేమో ఇలాంటివి అంటే పెద్దగా నచ్చదంట, వాడు తినట్లేదు. ఇంకా మా చిన్నమ్మాయిని మా చెల్లి వాళ్ళ అమ్మాయి అయితే ఇంకా తింటున్నారు. ఈ ఇద్దరికి తీయడం నా వల్ల కావట్లేదని అయితే మా చెల్లిని పిలిచాను. మేమిద్దరం చెరొకరికి తీసిస్తున్నాము. వాళ్ళైతే పోటీ పడి తింటున్నారు. ఇంకా ఆ తర్వాత మాకు కూడా ఇష్టమే కదా, మేము కూడా తిన్నాము. వాడికేమో నచ్చదు, వీళ్ళేమో తినమనిస్తున్నారు. మా అమ్మాయి ఇస్తేమో వాడు తినమనిస్తే వాడు తిన్నట్టు యాక్షన్ చేస్తున్నాడండి. భలే జోక్ చేస్తున్నాడు వాడైతే. మేమందరం తినమని బలవంతం చేస్తున్నాం కదా, మా మాట కాదని లెక్క వాడు తీసుకొని తిన్నట్టు చేసి అయితే మళ్ళీ ఇస్తున్నాడు. ఇంకా నేనైతే వెళ్ళిన రోజు తినడం పడుకోవడం ఇదే సరిపోయిందండి. నైట్ ఎందుకో సరిగ్గా ట్రైన్లో నిద్ర లేదు. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు లైట్స్ వేయడం ఆఫ్ చేయడము డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. ఇంకా పైగా మా హస్బెండ్ కూడా రాలేదు. ఇంకా మధ్యలో మా పిల్లల్ని చూడడం ఇదే సరిపోయిందండి. నాకైతే అసలు సరిగ్గా నిద్ర లేదు ట్రైన్లో. మేము గుజరాత్లో ఉన్నప్పుడు ట్రైన్ జర్నీలో అయితే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అందువల్ల అయితే నాకు ఇంకా అదే గుర్తొస్తూ ఉంటుందండి ట్రైన్ జర్నీ అయితే. అందువల్ల పిల్లలు అయితే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటానండి. నేనైతే అసలు నిద్రపోను. బై మిస్టేక్లో నిద్ర వచ్చినా కూడా టక్కన మెలకు వస్తుందండి, ఎందుకో ఏమో కానీ. అయినా కూడా అలారం కూడా పెట్టుకుంటానండి ఎప్పుడు. ఇంకా మా పిల్లలు తిన్న తర్వాత అయితే వాళ్ళు ఇలా డ్రాయింగ్స్ అన్నీ వేసుకుంటున్నారండి వాళ్ళకి నచ్చినట్టుగా.
కలర్స్ డ్రాయింగ్స్ అన్నీ వేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని అంతా అయితే బయటికి తీస్తున్నారండి. ఇదేం పెద్ద యూస్ఫుల్ వీడియో కాకపోవచ్చు కానీ మాకు మెమొరీగా ఉంటుందని పెట్టారండి. బాయ్ అండి.